వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే మనం దోశలు వేసుకున్నప్పుడు ఎంతో కొంత పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా. సో ఆ పిండితోనే నెక్స్ట్ డే మళ్ళీ దోశలే కాకుండా గుంట పొంగనాలను చేసుకొని చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. సో మరి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను 1 కప్ వరకు దోసపిండిని తీసుకున్నాను. మనం తీసుకున్న దోసపిండి కనుక టైట్గా ఉంటే కొన్ని వాటర్ని వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తరిమి పెట్టుకొని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మనం చట్నీలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకొని ఈ పిండిలోకి వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా పిండికి కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ గుంట పొంగనాలు చేసుకోవడం చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్లో మనకు ఈ పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల పాత్ర పెట్టేసుకోండి. పాత్ర కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ గుంటల్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. మరీ తక్కువగా వేసారే అనుకోండి ఒకవైపు మాత్రమే సరిగా వేగుతాయి అన్నమాట. మళ్ళీ మనం ఇంకొక వైపు తిప్పుకునేటప్పుడు దాంట్లో ఆయిల్ అనేది ఉండదు. కాబట్టి కొంచెం వీడియోలో చూపించినట్లుగా మీరు ఆయిల్ని వేసుకోవాలి. ఈ గుంట పొంగనాలని దోసపిండితోనే కాదండి, ఇడ్లీ పిండితో కూడా చేసుకుంటారు. ఇడ్లీ పిండితో ఒక రకంగా టేస్టీగా ఉంటుంది. అలాగే రవ్వ పెరుగు కలిపి కూడా గుంట పొంగనాలను ప్రిపేర్ చేసుకుంటారు. నేను నెక్స్ట్ వీడియోలో రవ్వ పెరుగుతో ఈ గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది తప్పకుండా వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది, ఎందుకంటే ప్యాన్ హీట్ అయింది కదా. సో ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొద్దిగా ఈ పిండిని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఈ గుంటల్లోకి పిండిని యాడ్ చేసుకోండి. ఈ పిండిని ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టేయండి. పూర్తిగా సిమ్లో పెడితేనే మనకు క్రిస్పీగా లోపలంతా కూడా కుక్ అవుతుంది. మీరు హైలో పెట్టారంటే కనుక తొందరగా మాడిపోతుంది, అలాగే లోపలంతా కూడా పచ్చిగా ఉంటుందన్నమాట. సో స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి మాత్రమే ఈ గుంట పొంగనాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా మూత తీసుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ టైం కనుక చేస్తే మీకు కొంచెం భయం అనేది ఉంటుంది కదా, అడుగు మాడిపోతుందేమో అని. సో అప్పుడప్పుడు ఇలా మూత తీసి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ గుంట పొంగనాలు అనేవి ఇలా ఒకవైపు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఈ పొంగనాలను ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వీటిని పల్లి టొమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కనుక ఈ వీడియో తెలియకపోతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా మన ఛానల్ని చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.